కేజీ 35 రూపీస్ కోసం మేము అరౌండ్ లైక్ ఒక 12 కిలోమీటర్స్ ఇన్ ద మిడ్ నైట్ 2:30కి ట్రావెల్ చేయడం చాలా రిస్క్. హే, వెల్కమ్ టు ద ఛానల్ ఆఫ్ పృథ్వీస్ మీ అండ్ యూ వ్లాగ్స్. జనరల్గా ఏంటంటే మేము బంతిపూల ఫార్మింగ్ అయితే చేస్తుంటాము. మేము కోసిన బంతి పువ్వులు కానివ్వండి, వాటినంతా ఎలా కోయంబేడ్ ఫ్లవర్ మార్కెట్కి పంపిస్తామన్న విషయాన్ని మేము మీకు ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. ఫాలో ద వీడియో. టైం 1:12 అవుతుంది. నేను నిన్న కోసిన బంతి పువ్వు ఇప్పుడు తీసుకెళ్ళి వానికి ఇవ్వాలి. సో దాన్ని చూపిస్తాను, అదే చేస్తాను. ఆయనకి వస్తుంది. సో దీన్నంతా ఒక బ్యాగ్లో తీసుకొని ఎత్తి బయటలో పెట్టుకోవాలి. అటు ఫస్ట్ అది ఆడుకోండి. ఇట్లా ఇట్లా పోయిరా. ఓకే, ఆపక సో ఇలా ఆల్మోస్ట్ ఒక 50 kgs బ్యాగ్ ఇది. దీనికి మొత్తం నింపేసాం. ఇంతకుముందు చూపించిన ప్రాసెస్ లాగా నింపేసి తీసుకుంటాం.
Rocky lagun. ఇట్లా కూర్చునేసేదాన్ని నువ్వు వేసి ఫిట్ చేయి కరెక్ట్గా మళ్ళీ దిగేసెక్తా లేదంటే oke mulai dulu oh ini kita coba ఉంటుంది నెక్స్ట్ చెప్తాం అందరికి ఓకే దాంట్లో కూడా వస్తున్నారు వెనకాల చూపులేస్తున్నాను హై యాజ్ ఐ సైడ్ మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ ఒక 20-25 మినిట్స్ పట్టింది. మేమైతే పాయింట్కి వచ్చేసాము. వ్యాన్ వచ్చిందంటే వ్యాన్లోకి లోడ్ చేసి తిరిగా ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఇక్కడున్న ప్యాకేజెస్ అంతా తిరిగా ఇంట్లోకి ఎక్కిచ్చేస్తాం. సో ఇలా ఇవన్నీ లోడ్ చేసిన తర్వాత ఇబ్బంది మీదుగా కోయంబేడుకి వెళ్ళిపోతున్నాను. సో అట్ ద ఎండ్ నాన్న మార్కెట్కి వెళ్ళిన పూలు ఎంత అమ్మాయని ఫోన్ చేసి కనుక్కోవడంతో వాళ్ళు 35 రూపీస్ అని చెప్పారు. ఈ 35 రూపీస్ కోసం, అంటే ఒక కేజీ 35 రూపీస్ కోసం మేము అరౌండ్ లైక్ ఒక 12 కిలోమీటర్స్ ఇన్ ద మిడ్ నైట్ 2-2:30కి ట్రావెల్ చేయడం చాలా రిస్క్. బట్ అది వర్త్ అని అడిగితే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ ఆఫ్ నౌ ఫర్ దిస్ డే ఇట్ ఈస్ న్యూట్రల్. బికాస్ ఎందుకంటే ఇక్కడ మాకు కోయంబేడుకి క్యారీ చేయడానికి వెహికల్స్ వచ్చేసి ఎవ్రీడే వెళ్ళవు అనమాట.
ఆల్టర్నేట్గా వెళ్తుంటాయి. ప్రీవియస్గా ఏంటంటే ఎవ్రీడే వెళ్ళేవి ఇప్పుడు ఆల్టర్నేట్గా వెళ్తున్నాయి. అండ్ దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ దట్. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్ రీజన్ ఇన్ ఫ్యూచర్. సో ఇక్కడ ఎప్పుడైతే బండి వెళ్తుందో అప్పుడు అందరూ కోస్తారు. ఈ సరౌండింగ్స్లో ఉన్న ఒక 5-6 ఊర్లో ఉన్న వాళ్ళందరూ పూలు కోసి ఒకేసారి ఆ బండ్లు వేసి పంపిస్తారు. అప్పుడు ఏంటంటే రష్ ఎక్కువైపోయేసి పూలు ఎక్కువైపోవడంతో ప్రైస్ అనేది చాలా తగ్గిపోతుంది. ఇక్కడ బండి ఎప్పుడు పోదో అప్పుడు మనుషులు ఇక్కడ పువ్వులు కొయ్యరు, ఇక్కడ ఇంకా ఫ్లవర్స్ అక్కడికి వెళ్ళవు. ఆ పరిస్థితి, ఆ టైంలో ఏం చేయాలంటే మేము ఇక్కడ ఇంకా ఒక 12 కిలోమీటర్స్ అవే అటుపక్క ఉన్న సైడు అది చెన్నై బార్డర్ కాబట్టి అటు సైడ్ ఇంకా ఎక్కువ పూలు వెళ్తుంటాయి, ఎవ్రీడే వెళ్తుంటాయి. మేము అక్కడికి తీసుకెళ్ళి అక్కడికి సప్లై చేయగలిగామంటే 2 సైడ్లు పూలు వస్తుంటాయి. ఇటు సైడ్ పూలు తగ్గిపోవడం వల్ల మన పువ్వు వెళ్ళి అక్కడ యాడ్ అవ్వడం వల్ల ఇన్ఫ్లో అనేది కొద్ది తగ్గుతుంది. కాబట్టి మన పూలు కొద్దిగా రేట్ అమ్మడానికి ఒక దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. ఈరోజు అమ్మకపోయిండొచ్చు, ఒక 5 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది కంపేర్ టు ఎస్టర్డే. ఓకే, సో రేపు ఒక 40 రూపీస్ రావచ్చు, లేదంటే 50 రూపీస్ రావచ్చు. దాన్ని బేస్ చేసుకొని చూస్తే ఇట్ ఈస్ ఎ విన్ విన్ సిచ్యువేషన్. సో మన దగ్గర ఉన్న దాన్ని మనం ఎప్పుడు కూడా సరే ఎక్కువ అమ్ముకోవడానికి ట్రై చేయాలి. సో ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ వే దట్ వీ హ్యావ్ థాట్ దట్ ఇట్స్ గోయింగ్ టు వర్కౌట్. But we'll see in future, I think it's going to work out. If you ask me that traveling 12 kilometers at the midnight for just 35 rupees, I can say it's a neutral. But in future, yes, it's going to work out. And yes, that's it for today's video. If you guys are ready to get into the nature with Prudvi, subscribe for more videos to check in. And take your own time to comment, like and share this video to your friends. See you guys in tomorrow. Bye.